అయితే ఇవాళ ఈ ఈ రోజుల్లో ఈ పీసీఓడి ప్రాబ్లం చాలా ఎక్కువైపోయిందండి. యూజువల్గా అన్మ్యారీడ్ గర్ల్స్ వస్తారు, తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా రావచ్చు ఏజ్లో. అయితే వాళ్ళకి నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. అయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే నార్మల్గా ఓవరీస్ చిన్నగా ఉండాలి. 2 ఓవరీస్ ఉంటాయి, యూట్రస్ పక్కన ట్యూబ్స్ దగ్గర ఓవరీస్ చిన్నగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ డిసీజ్లు ఏమిటంటే 2 సైడ్లు ఓవరీస్ కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. అయితే ఆ ఓవరీ చుట్టూ సిస్టులు ఉంటాయి. సిస్టులు ఉండి ఏమవుతుందంటే ఓవ్యులేషన్ కాదు సిస్ట్ వల్ల. సో ఓవ్యులేషన్ కాకుండా వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్కి వస్తే ఏం చేస్తారంటే అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. సో దాని తర్వాత ఏం చేస్తామంటే దాన్ని బట్టి వాళ్ళకు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్కు మధ్య ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. అన్మ్యారీడ్ గర్ల్స్కి అంతా ట్రీట్మెంట్ పెడితే దే విల్ బికమ్ పీరియడ్స్ విల్ బికమ్ రెగ్యులర్. తర్వాత పెళ్ళైన వారికి కూడా ప్రెగ్నెన్సీ పీసీఓడి ఉంటే రావడం కష్టం అన్నమాట. వాళ్ళకి ఏం చేస్తామంటే పెళ్ళైన వాళ్ళకి కానీ